తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో లంకను 15 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ కౌర్ 43 బంతుల్లో 68 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా హైదరాబాదీ అమ్మాయి అరుంధతి రెడ్డి 11 బంతుల్లో 27 పరుగులతో పాటు బౌలింగ్లో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఛేదనలో లంక 20 ఓవర్లకు 160కి 7 వద్దే పరిమితమైన సిరీస్లో వైట్ వాష్ను మూటగట్టుకుంది. ఓపెనర్ హసిని పెరీరా, హిమేష్ దులాని అర్ధశతకాలతో ఆదుకున్న ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్కు టాప్ ఆర్డర్ విఫలమైన హర్మన్ప్రీత్ ఆకట్టుకుంది. ఒక దశలో 5 వికెట్లు కోల్పోయి 77 పరుగులతో నిలిచిన భారత్ మ్యాచ్ను కాపాడుకునే స్కోరు 175 చేసిందంటే అది హర్మన్ప్రీత్తో పాటు ఆఖర్లో అరుంధతి మెరుపుల చలవే. హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో జోరు మీదున్న షెఫాలి 2 ఓవర్లలో నిష్క్రమించగా అరంగేట్ర కమలని కూడా కవిష 5వ ఓవర్లో వికెట్ ముందు దొరికిపోయింది. హార్లిన్ పేర్ను రష్మిక బౌల్ చేసింది. రిచా ఘోష్, దీప్తి శర్మని ఆటపట్టు పెవిలియన్కు పంపడంతో 11 ఓవర్లలో 79 పరుగులతో నిలిచింది. టాప్ ఆర్డర్ చేతులెత్తేసిన ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన హర్మన్ప్రీత్ ఆరంభం నుంచే బౌండరీలతో విరుచుకుపడింది. ఇనోక 8వ ఓవర్లో 3 ఫోర్లు బాదిన ఆమె మధ్యలో కాస్త నెమ్మదించిన అమన్జ్యోత్తో కలిసి 37 బంతుల్లోనే 61 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను నిలబెట్టింది. ఆటపట్టు 15వ ఓవర్లో 2 ఫోర్లతో టీ20లో 15వ అర్ధశతకం పూర్తి చేసింది. ఆఖర్లో ధాటిగా ఆడే క్రమంలో ఆమె వికెట్ కోల్పోయినా చివరి ఓవర్లో అరుంధతి రెచ్చిపోవడంతో భారత్ మెరుగైన స్కోరు సాధించింది. ఛేదనలో లంక 2వ ఓవర్లోనే కెప్టెన్ ఆటపట్టు వికెట్ కోల్పోయినా ఓపెనర్ హాసిని, హిమేష భారత బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 2వ వికెట్కు 79 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అమన్జ్యోత్ 12వ ఓవర్లో విడదీసింది. ఆ తర్వాత నీలాక్షి, కవిష వెంటనే అవుట్ అయిన ధాటిగా ఆడిన హాసినిని చరణి క్లీన్ బౌల్ చేయడంతో ఆ జట్టు గెలుపుపై ఆశలు కోల్పోయింది.